సో ఇప్పుడు సాయిబాబా దైవం అంటారా? గురువు అంటారా? అంత తేలికైన విషయం కాదండి. అయితే కొంచెం వివరణ ఇస్తే మనం తెలుసుకోవాలి కదా, కష్టం వదిలేయటానికి లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అన్బయాస్డ్గా మాట్లాడాలి, నాట్ ఎమోషనల్లీ. రైట్. ఇట్ షుడ్ బి లాజికల్ సో దట్ ఎనీబడి కెన్ అండర్స్టాండ్, ఎవరైనా అర్థం చేసుకుంటారు. రైట్. మీరు అడిగిందంటే సాయిబాబా గురువా దైవమా? దైవమా? చక్కగా మనం ఒక సైంటిఫిక్ ఎనాలజీకి తీసుకొద్దాం, ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. దైవము గురువు అని రెండు కనిపిస్తున్నాయి కదండి. దైవం అనేది మతానికి సంబంధించిన అంశం అండి. ఓకే. ఇది చాలా పెద్ద పిక్చర్ని ఓపెన్ చేస్తుంది. ఇది అన్ని ప్రశ్నలు క్లియర్ చేస్తుంది యాక్చువల్గా. ఈ ఒక్కటి దైవం, అందుకోసం చూడండి, దైవం పట్ల జనానికి నమ్మకం ఉంటుంది. ఓకే. దైవం ఉన్నాడనేవాడున్నాడు, దైవం లేడనేవాడున్నాడు. ఉన్నారనే వాళ్ళల్లో కూడా నా దైవం ఫలానా అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. నా దైవం పట్ల నాకు ఈ భావం ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారు. నా దైవం వల్ల నాకు ఈ లీల జరిగిందనేవాడు ఉన్నాడు, నాకు జరగలేదనేవాడు ఉన్నాడు. అంటే ఇక్కడ దైవం అనేసరికి ఏమవుతుందంటేనండి, ఇట్స్ అన్ ఇండివిజువల్ బిలీఫ్. నీ దైవాన్ని చూపించు అంటే ఎట్లా చూపిస్తాడండి? అది వాడు బిలీఫ్ని చూపిస్తాడా? చూపించలేడు. అట్లా దైవము అనే పదానికి మనకి ఒక శాస్త్రీయమైన అర్థం మన జీవన శైలిలోంచి కనుక తీసుకున్నట్టయితే ఒక ఎసెన్స్ ఆఫ్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బిలీఫ్ అండి. అందుకోసమే అక్కడ క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది.